కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మనకి చాలా ఉత్సాహవంతులు, మంచిగా బ్రహ్మాండంగా జాబ్ చేస్తారు, కానీ సంసార జీవితాలలో కొంచెం ఇబ్బందులు పాలు అవుతూ ఉంటారు. ఎక్కువగా ఈ కర్కాటక రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దీనికి కారణం మనకి కుజుడు కొంచెం బాగుండకపోవడం, వాళ్ళ వ్యక్తిగత జాతకాలలో. ఇలా మనకి చంద్రుడికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి ఇది మనకి ఏమైందంటే, ఈ చంద్రుడి దోషం కోసం, చంద్రుడు సరిగ్గా లేకపోతే ఏమవుతుందండి, మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తొందరగా మాట్లాడటం, ఆ మాటల వల్ల మీరు వచ్చేటటువంటి అవకాశాలు పోగొట్టుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే స్త్రీలతో విరోధాలు, ప్రేమ భగ్నమైపోవడము, బ్రేకప్లు రావడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే మూర్ఛ వ్యాధి, తర్వాత ఫిట్స్, ఇలాంటి వ్యాధులు రావడానికి ఎక్కువ అవకాశాలు. తల్లితో అవరోధము, తల్లిని మీరు మోసం చేయడం కానీ, తల్లి యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల, అంటే మిగతా అన్నదమ్ములు ఉంటారండి, వాళ్ళకి ఎక్కువ ఏ తల్లి ఏ బిడ్డని మోసం చేయాలని చూడదు. ఎక్కువ వాళ్ళకి పాపం ఆవిడ భయపడి వాళ్ళకి పెద్ద కొడుకులకి, చిన్నపిల్లలు లేదా చిన్న కొడుకులకి ఎక్కువ ఇవ్వడం ఆస్తులు, తద్వారా మనకి లాస్ అవ్వడం, ఇలాంటివి జరుగుతాయి. అటు చెప్పలేదు ఇటు చెప్పలేదు తల్లి. ఇలాంటివన్నీ కూడా పోవడానికి కోసం మీరేం చేయాలా, చంద్రుడికి జపం చేయండి, చంద్రుడికి స్తోత్రాలు చదవండి, చంద్రుడికి కిలోంపావు బియ్యాన్ని మీరు చక్కగా తెలుపు వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణికి సోమవారం నాడు తెల్లవారుజామున 2 గంటలకు ఇవ్వాలి. 2 గంటలకు కుదరదు కాబట్టి మధ్యాహ్నం 11 గంటలకి ఇవ్వాలి. ఈ విధంగా కనుక మనము ఈ యొక్క దానం కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. నెక్స్ట్, చంద్రుడు దుర్గాదేవి యొక్క ఆరాధన చేస్తాడు కాబట్టి మనము దుర్గాదేవిని సోమవారం నాడు ఓం దుర్గాయై నమః అనేటటువంటి మంత్రంతో మనం కనుక జపం చేసుకొని, కుంకుమార్చన చేసుకొని, నిమ్మకాయ డెప్పలు తీసి దాంట్లో నువ్వుల నూనె వేసి, ఎర్రని ఒత్తులు వేసి, అంటే తెల్లని వస్తువు, తెల్లని ఒత్తే కదండి కాటన్, అంటే దానికి ఎర్రని గుడ్డతో కూడా దొరుకుతాయి మనకి. దెప్పాలి, తెల్లని దూదితో కూడా పెట్టచ్చు, తెల్లని కూడా చేసినట్లయితే మీకు ఈ యొక్క చంద్ర దోషం పోతుంది. ఇక ఈ యొక్క పాము దోషము, సర్పదోషం, కుజుడి యొక్క దోషం పోవడానికి గాను మనకి మార్కెట్లో రాగి సర్పం దొరుకుతుంది బయట, లేదా వెండి సర్పం ప్రతి గోల్డ్ షాప్లో కూడా దొరుకుతుంది. అది తీసుకొచ్చి చక్కగా మీ పూజా మందిరంలో పెట్టుకొని దానికి అభిషేకం చేసుకోండి. అభిషేకం చేసుకుని దానికి కనుక ప్రతిరోజు కనుక మీరు నీళ్ళతో అభిషేకం చేసుకొని ఓం శరవణ భవ అనేటటువంటి మహామంత్రాన్ని కనుక జపించినట్లయితే రోజుకి 108 సార్లు మీ కోరికలు మీకు తీరతాయి. దోషాలన్నీ కూడా యోగాలుగా మార్చబడతాయి. ఏదైనా చేయాలంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, జగద్గురు కృష్ణుడు, జగద్గురు దత్తాత్రేయుడు, వీళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అంటే దేవుడే తారక బ్రహ్మ, దేవుడే గురువు, దేవుడే. అందువల్ల జాగ్రత్తగా చేసుకోండి. బ్రహ్మాండంగా మీకు మీ యొక్క కర్కాటక రాశికి బాగుంటుంది. దోషాలన్నీ కూడా పోతాయి. శుభమస్తు.